ఎంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వము అని అంటే, సడన్ గా పీపీ గారిని మార్చేసిండ్రు కేసును బలహీనం చేయడం కొరకు. పీపీని మార్చినప్పటికి కూడా మా వాళ్ళు సాక్షులు కానీ కుటుంబ సభ్యులు కానీ ధైర్యంగా ఎవరికి లొంగకుండా, ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మధు ప్రధానంగా నిలబడి ఉన్నాడు ఇక్కడ అని చెప్పి మధును హత్య చేయడం ద్వారా మిగతా సాక్షులను కూడా భయపెట్టియాలి, ఆ కేసులో నుంచి బయటపడాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోని హత్య చేసినట్టు కనబడతా ఉంది. దీంట్లో చాలా స్పష్టంగా పోలీసు వైఫల్యం కనబడతా ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ చిన్న చిన్న అధికారులను వాళ్ళ పేరు చెప్పడం సరికాదు. నేను తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళపైన చర్య తీసుకుంటాం. కానీ మధును పిలిచి స్వయంగా ఆ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ కూడా నువ్వు ఎగిరిపోతావు అని చెప్పి మాట్లాడిండట. నాకు 15 రోజుల క్రితం వచ్చినప్పుడే మధు చెప్పిండు,